సూర్యాపేట పబ్లిక్ క్లబ్ను సభ్యులు మరియు ప్రజల సహకారంతో ఫ్యామిలీ క్లబ్గా మారుస్తామని నూతనంగా ఎన్నికైన పబ్లిక్ క్లబ్ ప్రధాన కార్యదర్శి కొప్పుల వేనారెడ్డి అన్నారు. సూర్యాపేట పబ్లిక్ క్లబ్ నూతన కమిటీ ఎన్నికలు శనివారం క్లబ్ ఆడిటోరియంలో నిర్వహించారు. సూర్యాపేట ఆర్డీఓ పబ్లిక్ క్లబ్ గౌరవ అధ్యక్షులైన వేణుమాధవ్ నూతన కమిటీ ఎన్నికను నిర్వహించారు. పబ్లిక్ క్లబ్ నూతన ప్రధాన కార్యదర్శిగా కొప్పుల వేనారెడ్డి ఎన్నికయ్యారు. సూర్యాపేట పబ్లిక్ క్లబ్ నూతన కమిటీ ఎన్నికలు శనివారం క్లబ్ ఆడిటోరియంలో నిర్వహించారు. సూర్యాపేట ఆర్డీఓ పబ్లిక్ క్లబ్ గౌరవ అధ్యక్షులైన వేణుమాధవ్ నూతన కమిటీ ఎన్నికను నిర్వహించారు. క్లబ్ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. క్లబ్ నూతన ప్రధాన కార్యదర్శిగా కొప్పుల వేనారెడ్డి, ఉపాధ్యక్షులుగా మర్రు హనుమంతరావు, సహాయ కార్యదర్శిగా బొల్లెద్దు దశరథ, కోశాధికారిగా కక్కిరేని శ్రీనివాస్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా ప్రధాన కార్యదర్శి కొప్పుల వేనారెడ్డి మాట్లాడుతూ, అందరం కలిసి పబ్లిక్ క్లబ్ అభివృద్ధి కోసం కలిసిమెలిసి పనిచేద్దామని చెప్పారు. గతంలో తాను క్లబ్ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన సమయంలో దుకాణ సముదాయం నిర్మాణం చేశానని చెప్పారు. షటిల్ కోర్ట్ నిర్మాణం చేసి 300 మంది ప్రముఖులకు 25,000తో సభ్యత్వం ఇచ్చానని తెలిపారు. గతంలో పనిచేసిన కమిటీ నిధులను దుర్వినియోగం చేసిందని అన్నారు. గతంలో చేసిన ఖర్చులకు సంబంధించిన జమ ఖర్చుల వివరాలు తమకు అందిన తర్వాత పరిశీలన చేస్తామని అన్నారు. మాజీ మంత్రి, నియోజకవర్గం ఇన్ఛార్జ్ రామరెడ్డి దామోదర్ రెడ్డి సహకారంతో పబ్లిక్ క్లబ్ అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం నుండి నిధులు తీసుకొని వస్తామని అన్నారు. అనంతరం నూతనంగా ఎన్నికైన క్లబ్ ప్రధాన కార్యదర్శిని నాయకులు, అభిమానులు పూలమాలలతో, శాలువాతో ఘనంగా సన్మానించారు. గతంలో నేను 2010లో ఈ క్లబ్కు మొదటిసారి కార్యదర్శిగా ఆనాడు కూడా ఏకగ్రీవంగా ఎన్నిక చేశాను. ఆనాడు నా ఎన్నిక కావడానికి స్వర్గీయ కట్టుకుని కళారెడ్డి గారు వచ్చింది, బొల్లెద్దు దశరథ గారు వచ్చింది, ఇతర పెద్దలు చాలామంది నన్ను సెక్రటరీగా ఈ క్లబ్ పెట్టాలని ఆనాడు మన శాసనసభ్యులు, మాజీ మంత్రివర్యులు దామోదర్ రెడ్డి గారిని వారు కోరడం జరిగింది. నేను ఎందుకో నిరాకరించినాను. నాకు ఈ సమయం లేదు, ఈ క్లబ్కు నేను చేయలేదు, నాతో కాదు అని. దామోదర్ రెడ్డి గారు వీళ్ళందరూ మన పెద్దవాళ్ళందరూ కోరుతున్నారు, నువ్వైతే ఏకగ్రీవం అవుతుంది, ఏ ఇబ్బంది లేకుండా నువ్వు ఏకగ్రీవంగా అవుతావు కాబట్టి ఈ క్లబ్ను ఒక ఫ్యామిలీ క్లబ్గా మార్చాలి. ఇది సూర్యాపేట అనేది పెరుగుతూ వస్తూ ఉన్నది. ఆడన్న మనసు 2010 ఉమ్మడి రాష్ట్రం ఉన్నాడు. ఆ యొక్క ఆలోచనతో వాళ్ళను ఈ క్లబ్ ఖచ్చితంగా ఉండాలని చెప్పి నన్ను పెట్టడం జరిగింది. 2010-11 ఆ ప్రాంతంలో మన ఇక్కడ ఆదాయం ఏం లేదు. క్లబ్కు ఆ రోజు పెద్దలు మసూదరా గారు అయితేంది, ఆ రోజున నూనె వెంకటనారాయణ గారు అయితేంది, మన లక్ష్మీనరసింహ గారు స్వర్గీయ సార్ అయితేంది, చాలా మంది పెద్దలు ఆలోచనతో ఇక్కడ ఈ బస్సు అభివృద్ధి కొన్ని షటర్లు కట్టి ఆ రోజు ఒక 6 షాపులు అనుకుంటా, పైన కింద 12 షాపులు వాళ్ళు ఆ రోజు కన్స్ట్రక్షన్ చేసి ఈ ఆడిటోరియం కూడా వారు ఒక సినిమా నాకున్న వాళ్ళు అంటే నాకు తెలిసిన విధంగా